నీతి ఆయోగ్ ఒక నినాదంతో పనిచేస్తా ఉంది. ఆ నినాదం ఏమిటి అని అడుగుతారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో పనిచేస్తా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కలిసి అందరూ అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశమే ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ కి సంబంధించినటువంటి నినాదం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ భారతదేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో నీతి ఆయోగ్ ముందుకెళ్తా ఉంది. అయితే నీతి ఆయోగ్ మరొక విధానం ఏం పాటిస్తా ఉంది, దానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఫాలో చేస్తూ ఉంది నీతి ఆయోగ్. సో ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటే రాష్ట్రాలకి సంబంధించినటువంటి కోఆపరేషన్, సమైక్యకి సంబంధించి, అంటే భారతదేశం రాష్ట్రాల సమైక్య అని అంటాం. సో ఇక్కడ ఈ రాష్ట్రాల సమైక్యలో రాష్ట్రాలు అనేవి బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రాష్ట్రాల సహకారం అనేది అత్యంత కీలకం. అందుకోసమే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని నీతి ఆయోగ్ ఫాలో అవ్వడం జరుగుతోంది భారతదేశంలో. సో ఇలా నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్లాసెస్ మీకు ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అందించడం జరుగుతోంది. దీనికోసం మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని రిజిస్టర్ అవ్వండి. మీకేమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.